జయమాని పాడు జయమాని పాడు ప్రభు యేసు నాకే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే ప్రభు యేసునందు మమ్మును పిలిచి ఏర్పరచుకొనెను ప్రభు యేసునందు మమ్మును పిలిచి ఏర్పరచుకొనెను ప్రేమతో మమ్ము పవిత్రపరచి నిర్దోషులుగా తీర్చి महादेव
మనకు పంచబలుగా ఆత్మముద్రాలిచ్చేనా మాలో నేత్రములు వెలిగించే మాలో నేత్రములు వెలిగించే మా గొప్ప నిరీక్షణే గొప్ప నిరీక్షణే జయమాని పాడు ప్రభువు యేసునకే మహాదేవుడు విశ్వవిధాత రక్షకుడాయనే మహాదేవుడు విశ్వవిధాత రక్షకుడాయనే ప్రభు క్రీస్తులో వరబలనే వస్త్రముగానైతేనే ప్రభు క్రీస్తులో వరబలనే వస్త్రముగానైతేనే పరిశుద్ధులలో మహిమైశ్వర్యంలో ఎంతో గొప్పది పరిశుద్ధులలో మహిమైశ్వర్యం ఎంతో గొప్పది ఎంతో గొప్పది జయమాని పాడు ప్రభు యేసునకే మహాదేవుడు విశ్వవిధాత రక్షకుడాయనే మహాదేవుడు విశ్వవిధాత రక్షకుడాయనే పాట సంఖ్య 693. వెళ్ళదాం శ్రేష్టాదేశం నిజం. పాత పాట పుస్తకంలో 677. వెళ్ళేదం శ్రేష్టాదేశం నిజము ఉండేదం ప్రభుతో నిత్యము వెళ్ళేదం దేశం నిజము ఉండేదం ప్రభుతో నిత్యము పరలోక దేశము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం పరలోక దేశము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం మనకు రాజ్యమివా లోక సుశేషము ఏర్పాటైన పట్టణం తండ్రి కోరికాయే మనకు రాజ్యమివా లోక సుశేషము ఏర్పాటైన పట్టణం వెళ్ళేదం దేశం నిజము ఉండేదం ప్రభుతో నిత్యము వెళ్ళేదం దేశం నిజము ఉండేదం ప్రభుతో నిత్యము అద్భుతమధరమదే ప్రభుని మించినదే దృఢమైన పునాది స్థిరపరచబడిన
సంగీతము ఉండేదం ప్రభుతోనే నిత్యము ప్రభుని చూచెదను ఆనందముండెదను ప్రభు సమానముగా మనముండెదరచట ప్రభుని చూచెదము ఆనందముండెదను ప్రభు సమానముగా మనముండెదరచట ఉండేదం సంగీతము ఉండేదం ప్రభుతోనే నిత్యము ఉండేదం సంగీతము ఉండేదం ప్రభుతోనే నిత్యము పరలోక దేశము సమం పవన దేశం అతేవ క్రమం పరలోక దేశము సమం పవన దేశం అతేవ క్రమం. ఈ సమయంలో మన ప్రియ సహోదరి రూతమ్మ అంటే ఎన్నో సంవత్సరాలు పరిమాణంలో విశ్వాసంగా ఉండి నేడు దినమున ఈ ప్రభు సన్నిధిలో ప్రవేశించింది. గత కొన్ని దినాలుగా అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి పిల్లలంతా ప్రయాసపడినారు. దేవుని చిత్తము తమ దాసరాలను దేవుడు పిలుచుకున్నాడు. భూస్థాపన చేయడానికి పూర్వము మరి రూతమ్మ పక్షంగా అలాగే మనందరి పక్షంగా కూడా కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని మనం చూసుకున్నాం. కీర్తన గ్రంథము 116వ కీర్తన 116వ కీర్తన 15వ వచనమును అందరం కూడా కలిసి చదువుకున్నాం. కీర్తన గ్రంథము 116వ కీర్తన 15వ వచనమును అందరం కూడా కలిసి చదువుకున్నాం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు మా గొప్ప దేవ, ఈ సమయంలో మీ ప్రియదాసురాలు మా సహోదరి రూతమ్మ తండ్రి భూస్థాపన చేయడానికి తీసుకుని పోవడానికి పూర్వము ఈ పరిశుద్ధ గ్రంథంలో రెండు కొన్ని వాక్యాలను ధ్యానం చేస్తూ ఉండగా తండ్రి మీరే సహాయం చేయండి. వాక్యం మీది మీ ప్రజలం కనుక మీరే మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నాను. ప్రయాణంలో ఉన్న మత్తయిని కూడా మీ చిత్తమైతే సకాలం కట్టించండి. మీ సత్యనిస్తువారు ప్రశస్తమైన నామమున కృతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగినటువంటిది. ఎవరు భక్తులు? ఈ సందర్భం తెలుసుకోవాలి. భక్తులు ఎవరో తెలుసుకుంటే వారి మానము తర్వాత చూద్దాం ఎందుకు ఆయన దృష్టికి విలువైనది. ఆయన భక్తులైన వారికి కనీసము ఒక లక్షణం ఉండాలి, లేకపోతే 2 లక్షణాలు ఉండాలి. సమయాన్ని కోరుతున్న మరి చూద్దాం. చూడండి, మొదటిగా అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం నుంచి.
అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియును భక్తిపరుడొకడు కైసరయాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండువాడు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగినటువంటిది. ఇటలీ పటాలం అనబడిన పటాలములో భక్తిపరుడు కైసరయాలో శతాధిపతి అయిన కొర్నేలియును ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఎట్లా ఆయన భక్తిపరుడని తీర్చబడినాడు? అతడు నిత్యం ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడు. ప్రార్థన చేయవాడంటే అర్థం ఏమిటి? ప్రార్థన చేయవాడంటే అర్థం ఏమిటి చెప్పండి? ప్రభువు పైన ఆధారపడువాడు. ఎవడు ప్రార్థన చేస్తారు? ఎవరైతే ప్రభువు పైన ఆధారపడతారో వారే ప్రార్థన చేస్తారు. ప్రభువుతో మాకు పని లేదు అనుకున్న వాళ్ళు ప్రార్థన చేయరు. వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఈ కొర్నేలి ప్రభువు పైన ఆధారపడినవాడు గనుకనే తాను ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. రెండోదిగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. మరి మన ప్రియ సహోదరి రూతమ్మకి కూడా తను కూడా ప్రార్థనా పరురాలుగా కర్మేల్లో ఉంటూ వచ్చింది, ప్రార్థన చేస్తూ వచ్చిందని విన్నాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. మరి ఏదో ప్రాంతం నుంచి ఇప్పుడు శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ దేవుని మందిరానికి సమీపముగా ఉండి తనతో పాటు తన పిల్లలను కూడా దేవుని ఇంటికి తీసుకొని వస్తూ తను భక్తి కలిగినదిగా ఉంటూ వచ్చింది. కనుకనే తన మరణము కూడా దేవుని దృష్టికి విలువైనటువంటిది. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగినటువంటిది. మొట్టమొదటిగా భక్తులు ఎవరంటే ఎవరైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో అనగా ఆయన పైన ఆధారపడే జీవితం కలిగి ఉంటారో భయభక్తులు కలిగి ఉంటారో వారే భక్తిపరులు. రెండవదిగా చూడండి కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 3వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. రెండవదిగా ఆయన భక్తులు ఏం చేస్తారంట? ఆయన త్రోవల యందు నడిచేవారుగా ఉంటారు. ఆయన త్రోవలను అనుసరించేవారుగా ఉంటారు. ఒక పర్యాయము అపోస్తలుడైన పేతురు యేసుక్రీస్తు వద్దకు వచ్చి అన్నాడు కదా, మేము ఈ లోకములో సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించుచున్నామన్నాడు. అనగా ఆయన త్రోవల్లో నడిచేవారు, ఆయన త్రోవలను అనుసరించేవారు ఏం చేస్తారు? ఈ లోకంలో ఏం చేస్తారు? సమస్తాన్ని విడిచిపెడతారు. ఈ లోకంలో ఉన్నటువంటి లోకానుసారమైన జీవితం అంతా విడిచిపెడతారు. లోకానుసారమైన పద్ధతులు విడిచిపెడతారు. శరీరానుసారమైన కార్యములు విడిచిపెడతారు. సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించేవారుగా ఉంటారు. ఆయన త్రోవలో నడిచేవారుగా ఉంటారు. వారే ఆయన యందు భయభక్తుల వారి జాబితాలో ఉంటారు. మొట్టమొదటిగా ప్రార్థనా పరులు అనగా ఆయన పైన ఆధారపడేవారు ఆయన భక్తులు. రెండోది ఆయన త్రోవల యందు నడిచేవారు ఆయన భక్తులు. కనుక అటువంటి వారి యొక్క మరణము దేవుని దృష్టికి విలువైనదంట. మూడవదిగా చూద్దాం రండి, ఎవరు భక్తులు లేకపోతే ఎందుకు ఆయన భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైందంటే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. వచనము. మీ విలువ పెట్టి కొనబడిన వారు గనుక. ఎవరంట భక్తులు? ఎవరు? విలువ పెట్టి కొనబడినటువంటి వారు అనగా యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో తన రక్తమునంతా ధారపోసి మనల్ని కొన్నాడు. మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారము.
ఎవరైతే ఆయన భయభక్తి గల వారుగా ఉంటారో వారు విలువ పెట్టి కొనబడినటువంటి వారు. ఆ విలువ పెట్టి కొనబడిన వారము గనుక మనం ఏం చేయాలంట? మన దేహంతో దేవుడిని మహిమపరచాలి. ప్రియా సహోదరుడా సహోదరి, మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారము. అందుకొరకే మన మరణము దేవుని దృష్టికి ఎట్లాంటిదంట? విలువైనటువంటిది. మన కొరకు వెల చెల్లించబడుతూ వచ్చింది, మన కొరకు క్రయము చెల్లించబడుతూ వచ్చింది. మన కొరకు ప్రభువు యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో తన సమస్తమును దారబోసినాడు. ఇదే మాట మరొక పర్యాయం చదువుతాం. 7వ అధ్యాయం 23వ వచనం చదవండి. 23వ వచనం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. ప్రియా సహోదరుడా సహోదరి, మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారము. అపోస్తలుడైన పౌలు పదే పదే కొరింథీయులకు సంగతి రాస్తూ ఉన్నాడు. మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారము. మన కొరకు క్రయం చెల్లించబడింది. మన కొరకు క్రయము శిలువలో అర్పించబడుతూ వచ్చింది. ఏమిటా క్రయం అంటే? ఏమిటా విలువ అంటే? యేసుక్రీస్తు వారు శిలువలో తన ప్రాణమును అర్పించి మనల్ని కొన్నాడు. తన రక్తాన్ని చిందించి మనల్ని కొన్నాడు. కనుక మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారము. విలువ పెట్టి ఎవరిని కొంటారు? వెల చెల్లించి దేన్ని కొంటారు? దేన్ని కొంటారు? ఇప్పుడు పాడైపోయిన కూరగాయలు ఉన్నాయి, డబ్బులు ఇచ్చి కొంటామా? ఇప్పుడు మామూలు మంచిగా ఉన్న టమాటా 30 రూపాయలు, పాడైపోయిన టమాటా 30 రూపాయలు ఏమంటే ఇస్తామా? ఎంత ఇస్తాం? బేరం ఆడతాం. 10 రూపాయలకి ఇస్తావా? పోయినాయి కదా, దీంట్లో సగం పోయినాయి, 5 రూపాయలకి ఇస్తావా అని బేరం ఆడతాం. కానీ ప్రభు మన విషయంలో బేరం ఆడలేదు. మనము చెడిపోయిన వారము, మనము పాడైపోయిన వారము, మనం ఈ లోకంలో పాపము చేత దుర్గంధము చేత నింపబడినటువంటి వారము. అయినప్పటికి కూడా ప్రభు మన కొరకు తన సర్వస్వమును దారబోసినాడు. తన సమస్తాన్ని దారబోసి మనల్ని కొన్నాడు ప్రభు. గనుకనే మనము విలువైనటువంటి వారము. మనము విలువైనటువంటి వారము. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనటువంటిది. తలంపు ఏంటంటే, అటువంటి విలువైనటువంటి మరణము మన ప్రియ సహోదరి పొందింది. అటువంటి విలువైనటువంటి స్థాయిలోనికి మన సహోదరి ప్రవేశించింది, ఋతమ్మాంచి. కాబట్టి కుటుంబ సభ్యులు దాని గురించి దుఃఖించవలసిన అవసరం లేదు. కారణం అంటే ఇప్పుడు దాకున్నటువంటి జీవితం కన్నా ఇంకా విలువైన జీవితంలోనికి ఆమె ప్రవేశించింది. రాత్రి మనం చూసుకున్నాం. మరి ఎక్కడ ప్రవేశిస్తున్నారంట? మరి ఆమె ఎక్కడ ప్రవేశించారు? మీ మమ్మీ ఎక్కడ ప్రవేశించింది? మీ అమ్మ విశ్రాంతిలో ప్రవేశించింది. ఇంతకాలం ఈ లోకములో శ్రమలు, కష్టాలు, బాధలు, వేదనలు, రోగాలు వీటన్నిటితో బాధపడింది. ఉదయకాల సమయంలో తన విశ్రాంతిలో, ఎక్కడ విశ్రాంతి? దేవా, తరతరముల నుండి మాకు నివాస స్థలము దేవుని సన్నిధే. దేవుని బిడ్డలకు విశ్రాంతి, నివాస స్థలము. తన కొరకు తన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పరిచిన తరతరముల నుండి సిద్ధపరచబడుచున్న నివాస స్థలములోనికి ఆమె ప్రవేశించింది. కారణం ఏంటంటే ఆమె విలువ పెట్టి కొనబడినది. ఆమె కొరకు క్రయం చెల్లించబడుతూ వచ్చింది. అందుకొరకే పౌలు అంటాడు కదా, నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడట్లేదు అంటాడు. మనం నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, మనం విశ్వసించిన దేవుడు గొప్పవాడు. కనుక పౌలు నేను సిగ్గుపడ్డం లేదంటాడు. కారణం ఏంటంటే అంత గొప్ప దేవుడిని విశ్వసించినాడు పౌలు. అదే దేవుణ్ణి మనము కూడా విశ్వసించినాం. అదే దేవుణ్ణి ఋతమ్మాంటి కూడా విశ్వసించింది. గనుకనే తన కొరకు క్రయం చెల్లించబడుతూ వచ్చింది, తన కొరకు విలువ చెల్లించబడుతూ వచ్చింది. గనుకనే తన మరణము కూడా దేవుని దృష్టికి విలువైనటువంటిది. అటువంటి విలువైనటువంటి మరణము పొంది ఆయన మహిమలో ప్రవేశించి ఒక దినాన మనం ఆమె చూస్తామని నిరీక్షణ కలుగుతున్నాం. ఉదయం ఆమెను మనం కలుసుకుంటామని నిరీక్షణ కలుగుతున్నాం. అందుకొరకే కుటుంబ సభ్యులు మీరు దుఃఖపడవలసిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఒక దినాన మనము ఆమెను చూస్తాం, ఆమెతో కలుసుకుంటాం మనం. కాబట్టి ఈ యొక్క నిరీక్షణతో, ఈ యొక్క నిశ్చయంతో ఈ లోకములో మనం జీవించవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. అయితే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనటువంటిది. అందుకొరకే స్టెఫెను రాళ్ళ చేత కొట్టబడుతూ తను చనిపోతూ ఉన్నప్పుడు తాను ఆకాశం వైపు తేరు చూస్తే తను ఏం చూసినాడంటే, ఆకాశంలో ఏం చూసినాడు? మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమున
నిలిచి ఉండొచ్చు చూచాడంట. అనేక మంది భక్తులు ఏమంటారంటే స్టెఫన్ను ఆహ్వానిస్తారు, యేసుక్రీస్తు ప్రభు లేచి నిలబడినాడంట. కారణం ఏంటి? ఈ లోకంలో దేవుని కొరకు రోషం కలిగి జీవించినాడు, దేవుని కొరకు పౌరుషముగా జీవించినాడు. ఎన్ని కష్టాలు, మరణకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు కూడా తన దేవుని అంటే నమ్మకం కలిగి ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు, రోషం కలిగి ఉన్నాడు. కనుకనే తన పరలోకంలో ప్రవేశించే సమయానికి యేసుక్రీస్తు ప్రభు లేచి నిలబడి స్టెఫన్కి ఆహ్వానం పలుకుతున్నాడని చెప్పని మనం ఆలోచన కలిగి ఉంటాం. అటువంటి విలువైనటువంటి స్వాగతం దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, ఈ సాయంకాల సమయంలో మన ప్రియ సహోదరి రుతమ్మ ఆంటీ కూడా దేవుని యొక్క భక్తుల జాబితాలో ఉంటూ వచ్చింది. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగినటువంటిది, ప్రార్థనా జీవితం కలిగినటువంటిది, దేవుని త్రోవలో నడుచుకుంటూ వచ్చింది. కనుక ఈమె మరణము కూడా దేవుని దృష్టికి విలువైనటువంటిది. కారణం ఆమె విలువ పెట్టి కొనబడింది, ఆమె కొరకు వెల చెల్లించబడుతూ వచ్చింది. ఒక దినాన్న ఆమెను మనం కలుసుకుంటామని నిరీక్షణ కలిగి మనము ఈ లోకంలో అటువంటి నిరీక్షణతో జీవింపబద్దులమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. సమయంలో ప్రార్థన అయిన తర్వాత మరి ముందుగా మందుల వ్యాన్ వెళ్తుంది, తర్వాత కఫిన్ బాక్స్ ఉన్న వ్యాన్ వస్తుంది. మరి ఎవరైనా కుటుంబ సభ్యులు రావాలంటే ఆ కఫిన్ బాక్స్ ఉన్న వ్యాన్లో ఎక్కి రావచ్చు. మందుల వ్యాన్ ఖాళీ లేదు కనుక భూస్థాపన కార్యక్రమం జరిగిస్తాం. అక్కడ తలాలను తీసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల అజయం గల మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాల సమయంలో మా సహోదరి ఋతుమక్క కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు జీవిత యాత్రలో ఈ లోకములో ప్రభా మీ కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించినది, ప్రార్థనా పరురాలుగా మీరు సిద్ధపరిచిన జీవితం స్థుతించుకుంటున్నాం ప్రభా. నీ త్రోవలు నడిచిన వ్యక్తిగా మేము చూస్తున్నాం. నమ్మకమైన జీవితం జీవించింది ప్రభా. అలాంటి జీవితం మేము కలిగి ఉండాలని ఆశపడుతున్నాం ప్రభా. విడిచి వెళ్ళిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆదరణకర్తగా మీరు ఉండమని వేడుకొనుచున్నాం ప్రభా. తల్లి లేని లోటుని ఎవరు తీర్చలేరు కానీ ప్రభా, తల్లి తండ్రి మీరేయండి. తన కుమార్తెలను కుమారులను జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచున్నాం. మీరే వాళ్ళని ప్రభా కాపాడండి, పోషించండి, నడిపించమని వేడుకొనుచున్నాం. తల్లి చూపిన మార్గంలో నడుచుకున్నటకు, ప్రార్థనా జీవితం కలిగి ఉండుటకు, నమ్మకమైన మనస్సాక్షిగా ఉండుటకు ప్రభా నీ కృపను కోరుకుంటున్నాం. నీ దాసులను తీసుకొని పోయి ప్రభా నీవు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేయించుండగా నీ సన్నిధి మాతో ఉంచమని వేడుకొనుచున్నాం. మార్గం మధ్యనున్న మాతో దైత్య జ్ఞాపకం చేసుకుంది, త్వరగా మా మధ్య నడిపించమని వేడుకొనొచ్చు. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలుపుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ పుణ్యనామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఎవరన్నా చూడాలంటే చూడండి. మరణము పైన మూత వేసేయండి. మరణ
సంబంధమైన శరీరంగా విత్తబడి బలహీనమైనదిగా విత్తబడి బలహీనగలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఈ సమయంలో మన ప్రియ సహోదరి మీరాంచి అద్భుతం మరి మన యొక్క ఆత్మ దేవుని సన్నిధికి చేరింది. మనం చదువుతాం కదా యెషయా గ్రంథంలో, చూడండి యెషయా గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనం. మొన్న అనేది వెనుకటి ఉన్నే మరలా భూమికి చేరును. ఆత్మను దయచేసిన దేవుని యొద్దకు మరలా ఆత్మ దేవుని యొద్దకు పోవును. మరి మన సహోదరు రూతమ్మ యొక్క ఆత్మ దేవుని సన్నిధికి తీసుకొని పోబడింది. ఇప్పుడు విడబడినటువంటి ఈ దేహము అనగా మరి ప్రకృతి సంబంధమైన దేహము, ఇంతకాలము దేవుడు అనుగ్రహించిన ఆత్మ దేహంలో నివసిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆత్మ దేవుని వద్దకు వెళ్ళిపోయింది. దేహమును ఇప్పుడు బలహీనమైనదిగాను ఘనహీనమైనదిగా విత్తబడుతున్నప్పుడు ఈ దేహము ఒక దినమున అనగా ప్రభు యొక్క రాకడ సమయమున బలమైనదిగాను ఘనమైనదిగాను లేపబడేదిగా ఉంటుంది. చూడండి, దశమలకు రాసిన పత్రికలో మాట రాయబడింది. దశమలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయములో 4వ అధ్యాయంలో 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణితుల మీ దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచి మనం నమ్మినట్లు అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా అంటబెట్టుకొని వచ్చును. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు మరణమును గెలిచినాడని విశ్వసించారో వారు నమ్మవలసిన రెండవ సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు మరణమును ఏ రీతిగా అయితే గెలిచి తిరిగి లేచినాడు అదే మాదిరిగా ఎవరైతే యేసునందుండి మరణించిన వారుగా ఉంటారో వారిని ఆయన వెంట పెట్టుకుని వచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. 15వ వచనములో, మేము ప్రభు మాట బట్టి మీతో చెప్పినది అనగా ప్రభు రాకడ వరకు సజీవమైన నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. అనగా మృతులైన వారు మొదట లేతురు, ఆమెతో సజీవమైన నిలిచి మనం ఆయనతో కూడా ఏకంగా ప్రభు సన్నిధానంలో చేరతాం. ఎవరైతే ఈ సమయంలో మరి మరణించిన వారుగా ఉంటారో యేసుక్రీస్తు ప్రభువునందు నుండి ఎవరైతే మరణించిన వారుగా ఉంటారో మోటలు ఇచ్చేవారుగా ఉంటున్నారు. అలాగే మన ప్రియ సోదరి రూతమ్మాంచి కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ సమయంలో మోట మరి పరిశుద్ధులతో కలిసి ఆమె కూడా మేల్కొనేదిగా ఉంటుంది, లేపబడేదిగా ఉంటుంది. ఆ నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఒక దినం మనం ఆమెను చూస్తాం, ఒక దినం మనం కలుసుకుంటాం అనే నిరీక్షణ మనం కలిగి ఆ నిరీక్షణతో ఈ ప్రకృతి సంబంధమైన దేహమును అనగా ఈ బలహీనమైన ఈ గహీనమైన ఈ దేహమును మనం భూమికి అప్పగిస్తున్నాం. ఏ నిరీక్షణతో అంటే ఒక దినమున ప్రభు రాకడ సమయంలో మళ్ళా ఆమెను మనం చూస్తామని. అందుకొరకు పౌలు అంటున్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖింపకుండా నిమిత్తము అనగా మనం దుఃఖించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒక దినాన్న మళ్ళీ ఆమెను మనం చూస్తాము కనుక, ఆమెను కలుసుకుంటాము కనుక దుఃఖించవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు. ప్రసంగంలో చెప్పిన రీతిగా మరి మన్నైనది వెనుకటి వారిని మళ్ళా భూమికి చేరడం. మన యొక్క దేహము మంటి నుంచి నిర్మించబడింది కనుక మళ్ళా భూమికి అప్పగించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. ఆత్మ మరి దేవుని సన్నిధికి చేరేదిగా ఉంటూ ఉంది. వాక్య ప్రకారముగా మరి మన ప్రియ దాసరాల యొక్క దేహమును మనము భూమికి అప్పగిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక పర్యాయము మీ దాసరాలు పక్షంగా మీ పాదాలపై సాగిలా పడుతున్నాం. ఈ లోకంలో జన్మింపజేసి మా తండ్రి మరి నిన్నటి దినం వరకు కూడా తనని లోకంలో మీ బిడ్డగా జీవింపజేసి దినమున మీ సన్నిధికి పిలుచుకున్న ఆ శుభ గడియలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. వాక్య ప్రకారముగా తండ్రి ప్రభా మరి మొన్నది మరలా వెనుకటి వారిని భూమికి చేరవాలని సెలవిచ్చిన మాట ప్రకారముగా ప్రభా తండ్రి మరి యొక్క మనైనటువంటి దేహమును
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున తిరిగి భూమికి అప్పగిస్తూ ఉన్నాం. ఒక దినమున ఈమెను చూస్తామని నిరీక్షణతో అప్పగిస్తూ ఉన్నాం. మీరు రాగడ సమయంలో రామ తండ్రి మరి ప్రభునందుని ముద్రైన వారు మోటలు ఇతరుని సెలవిచ్చిన మాట ప్రకారముగా నిరీక్షణతో మీ దాసాడు దేహను భూమికి అప్పగిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి, ధైర్యపరచండి. మీరే వారికి పరలోకపు తల్లిగా తండ్రిగా ఉంచురండి. మీరే సహాయం చేయమని. పిల్లలు ఎంతో ప్రయాసపడినారు, ఎంతో కష్టపడినారు, ఎంతగానో క్రయం చెల్లించినారు తమ తల్లిని బతికించుకోవాలి. అయితే మీ చిత్తమై ఉంది, మీ సన్నిధి పిలుచుకోవాలి. మీ చిత్తమని అంగీకరిస్తూ ఇక ముందుకు వారి విశ్వాసంలో కొనసాగిపోవడానికి కృపనిమ్మని మీకే మహిమా ఘనత ప్రభావం ఆరోపించుకోవచ్చు. దాసుల యొక్క భూస్థాపన కార్యక్రమం అంతట్లో తోడుగా ఉన్నందుకే స్తుతులు చెల్లిస్తుంది. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, నెమ్మది కుటుంబానికి ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. భూస్థాపన కార్యక్రమంలో సహాయం చేసిన యేసుక్రీస్తు ప్రభువునకే, ఆదరణ అనుగ్రహించే ప్రభువు యేసుక్రీస్తు వారికి హల్లెలూయా.